హలో గైస్, ఈ వీడియోలో మనం కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఈ స్టాక్స్ కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చి డైలీ కూడా పాజిటివ్ సైడ్కి టర్న్ అవుతున్నాయి అనమాట. ఆ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు మార్కెట్ మనం చూస్తే కనుక ఈరోజు మార్కెట్లో మంచి ర్యాలీ కనిపించింది. మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పడ్డానికి ట్రై చేసింది. మార్నింగ్ అవర్స్ అంతా కూడా మార్కెట్ కొంత పడ్డానికి ట్రై చేసింది అనమాట. ఆల్మోస్ట్ 11:30 ఆ టైం దగ్గర నుంచి కూడా మార్కెట్లో మంచి రివర్సల్ కనిపించింది. అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ కనిపించింది అనమాట. ఆ మార్కెట్స్ అప్రాక్స్ క్లోజింగ్ ఇచ్చేసరికి 4,500 అబోవ్ మనకి సస్టైన్ అనేది అయిందనమాట. ఒకవేళ మార్కెట్స్ కనుక 24,500 పైన మండే రోజు సస్టైన్ అయితే కనుక మనకి మార్కెట్స్ ఫర్దర్గా కూడా పైకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మనం ఈ స్టాక్స్లో కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. ఫస్ట్ స్టాక్ ఓలా ఎలక్ట్రిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ స్టాక్ 100 నుంచి 105 ఈ రీజన్స్లో కానీ ఈ లెవెల్ పైన సస్టైన్ అయినా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అని ఈరోజు స్టాక్ ఆల్మోస్ట్ ఏదైతే 20% అప్పర్ సర్క్యూట్ అనేది టెస్ట్ చేసింది అనమాట. స్టిల్ మనకి పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి. మండే ఒకవేళ స్టాక్ పాజిటివ్ ఉండి 120 నుంచి 125 ఈ రీజన్కి పడి ఇక్కడ రివర్సల్ వచ్చినా లేదా ఈ లెవెల్కి పైన సస్టైన్ అయినా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 140, 150 ఈవెన్ 160 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. మనం ఆల్రెడీ థర్స్డే రోజు వీడియో చేసాం. ఆ వీడియోలో మనం డిస్కస్ అనేది చేసాం అనమాట. కంటిన్యూస్గా పాజిటివ్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఈరోజు 20% టెస్ట్ చేసింది అనమాట. ఇంకా కూడా మనకి ఫర్దర్గా పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఏమైనా నెగిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక ఈ రీజన్లో మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. లేదు మండే కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు 135 ఆ రీజన్స్లో బై చేస్తే కనుక 120 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 140, 150, 160 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మీరు కనుక హోల్డ్ చేస్తుంటే ఈ స్టాక్ని ఆల్రెడీ 100 దగ్గర బై చేశాను కొంతమంది చెప్తున్నారు అనమాట. ఇంకా స్టిల్ మనకు పాజిటివ్ సైడ్ ఉంది. స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు గైస్. ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట ఓలా ఎలక్ట్రిక్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి అకుమ్ డ్రగ్స్ అని ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా పెరుగుతుంది గైస్. డైలీ కూడా మనకి 5%, 8% దాకా కూడా పెరుగుతుంది అనమాట. రీసెంట్గానే మనకి ఇది కూడా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత ఏదైతే లిస్ట్ రోజు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత 2-3 డేస్ సైడ్ వేస్ వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే 800 పైన సస్టైన్ అయిందో అక్కడి నుంచి కూడా స్టాక్ చాలా మంచి పాజిటివ్ రిటర్న్స్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ అబ్జర్వ్ చేయండి. మండే రోజు ఆల్రెడీ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఒకవేళ ఏమైనా పడుతుంటే కనుక 100 నుంచి 120, 125, 130 ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు పాజిటివ్ ఉంటే మండే రోజు కూడా పాజిటివ్ ఉంటే కనుక స్టాప్ లాసెస్ 950 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనకి ట్రెండ్ కంటిన్యూ అయితే 1150 నుంచి 1250 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫర్దర్గా కూడా మనకి ఇక్కడి నుంచి 10 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇది మనకి అకౌంట్స్ గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వస్తారు మనకి కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది పాలసీ బజార్ అనమాట. పాలసీ బజార్ కూడా చాలా టైం ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 మంత్ మనకి సైడ్ వేస్ ట్రేడ్ అయిందనమాట. అరౌండ్గా రీజన్ మనం చూస్తే కనుక 1400 నుంచి 1500, 1550 రీజన్స్ అప్రాక్స్గా మనకి టెస్ట్ చేసి ఈ రీజన్లో ట్రేడ్ అయింది. ఎస్టర్డే రోజు మనకి ఈరోజు చాలా బాగా బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కూడా కొంత క్లోజింగ్ అనేది నెగిటివ్ ఇచ్చింది. బట్ ఈరోజు మళ్ళీ ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిందనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి. 1600 పైన కనుక సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1400 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి ఈజీగా 1800, 2000 లెవెల్స్ పాలసీ బజార్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. అంతేకాకుండా బయ్యర్స్ మీరు అబ్జర్వ్ చేసిన కనుక స్టాక్లో మంచి బయ్యర్స్ వచ్చారనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాజిటివ్ ఉన్నా లేదా ఈ రీజన్లో అయినా 1600 నుంచి 1650 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకుంటే 1500 బిలో పెట్టుకోండి. లేదు స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ మనం చూస్తే కనుక 1400 స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ మీరు చూడండి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఆ రీజన్లో చాలా టైం సస్టైన్ అయింది కాబట్టి 1400 మీ యాక్టివ్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఈ రీజన్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. 200 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 200 నుంచి 400 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకి పాలసీ బజార్ గురించి అనమాట థర్డ్ స్టాక్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి కైనెస్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ 4 డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. కొంత పెద్ద స్టాక్ బట్ ట్రెండ్ అయితే ఖచ్చితంగా పాజిటివ్ ఉందన్నమాట. ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మండే రోజు అబ్జర్వ్ చేయండి. 5000 పైన సస్టైన్ అయితే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. 4500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. స్లోగా మనకి స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 5500, 6000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 500 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 500 నుంచి 1000 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకి పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది గైస్. ఇది మనకి కేఎన్ఎస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ వన్ వచ్చేసరికి యుఫ్లెక్స్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా మంచి ర్యాలీ ఇచ్చింది అనమాట. 550 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ కనిపించి ఈరోజు ప్రీవియస్గా మనకి ఏదైతే 600 రూపీస్ రెసిస్టెన్స్ కింద మల్టిపుల్ టైమ్స్ 600 నుంచి 610 రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది అనమాట. చాలా టైమ్స్ అక్కడ ఆ లెవెల్కి వెళ్ళి కింద పడడం జరిగింది అనమాట. ఈరోజు ఇది బ్రేక్ అయింది. మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ సెషన్ కంటిన్యూస్గా పాజిటివ్ ట్రెండ్ నడిచింది. ఎప్పుడైతే
ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో స్ట్రాంగ్ ర్యాలీ అనేది పర్టికులర్గా స్టాక్కి కనిపించింది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మండే రోజు అబ్జర్వ్ చేయండి 650 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. 600 బిలో 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 650 60 రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని లేదా పాజిటివ్గా మనం యాడ్ చేసుకోవచ్చు. 700 750 800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రెండ్ కంటిన్యూ అయితే ఈజీగా మనకి రిటర్న్స్ ఇస్తే ఒకవేళ కొంత సైడ్ వేస్ వెళ్ళినా సరే కొంత సైడ్ వేస్ వెళ్ళి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన 5th స్టాక్ గైస్ ఫ్లెక్స్. అలాగే చాలా స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ స్టాక్స్ నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వన్ మన ఓలా ఎలక్ట్రిక్ ఆల్రెడీ మనం 20% గెయిన్లో ఉన్నాం. ఈరోజు మేము కూడా షార్ట్ టర్మ్కి స్టాక్ని తీసుకున్నాం అనమాట. సో చాలా మంచి ప్రాఫిట్స్ కూడా హోల్డ్ చేస్తున్నాం. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి అక్యూమ్స్ డ్రగ్స్ గైస్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి పాలసీ బజార్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కైనస్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి యూఫ్లెక్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నాయి. సో కంటిన్యూస్గా ర్యాలీ అనేది ఇస్తున్నాయి అనమాట లాస్ట్ 2-3 డేస్ 4 డేస్ బట్టి. సో ఇంకా కూడా ఫర్దర్గా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.